జారి పడితే నవ్వుతున్నావా? నేను పడితేనే నవ్వుకుంటాను, అలాంటిది మీరు పడితే నవ్వకుండా ఎలా ఉంటాను? అంటే నేను కింద పడితే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అన్నమాట. నేను పడిపోతేనే నవ్వుకుంటానని చెప్తున్నాను కదా. మీరనే కాదు, ఎవరు పడిపోయినా నాకు నవ్వొచ్చేస్తుంది. నువ్వు పడిపోయినప్పుడు నవ్వుకోవడం నీ ఇష్టం, కానీ వేరే వాళ్ళు పడిపోయినప్పుడు నవ్వడం సంస్కారం కాదు. అసలు బుద్ధుందా నీకు? తలస్నానం చేసుకుంటే ఆ హెయిర్ డ్రైయర్ ఉంది కదా, దాన్ని యూజ్ చేసుకోవచ్చు కదా. మాకు అవన్నీ తెలియవు, ఇలా ఆర్చుకుంటేనే తల ఆర్చుకున్నట్టు. నేను పడిపోయి ఇంతసేపు అయింది, కనీసం లేపాలనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా తలార్చుకుంటున్నావా? నిన్ను నవ్వింది చాలు, ముందు నన్ను లేపు. నన్ను లేపమంటే ఈ రాక్షసి దేన్నో వెతుక్కుంటూ వెళ్తుందేంటి? అసలు నేను చెప్పింది చెవిలో వేసుకుందా లేదా? ముందు నన్ను లేపి తగలడు, ఆ తర్వాత కావాలంటే ఈ నీళ్ళని క్లీన్ చేద్దుగాని. నేను వైపర్ తీసుకొచ్చింది మిమ్మల్ని లేపడానికి, కిందున్న నీళ్ళని క్లీన్ చేయడానికి కాదు. ఏంటి, నేను మీ ఇంట్లో చేసింది గుర్తు పెట్టుకుని ఇక్కడిలా చేస్తున్నావా? మీరు చేసింది మర్చిపోయేలా ఉందా చెప్పండి? అన్నీ గుర్తుంటాయి, అన్నిటికీ లెక్కలుంటాయి. లెక్కలకు లెక్క చెల్లిస్తాను. పట్టుకొని లేవండి. మీ ఇంట్లో నన్ను పడేశావు కదా, ఇప్పుడు చూడు నేను నిన్నెలా పడేస్తాను. లేవండి. పడేద్దాం అనుకున్నారా? మధు ఇక్కడ అంత ఈజీగా పడదు. నిన్నెలా పడేయాలో ఎక్కడ పడేయాలో నాకు బాగా తెలుసు. పడేసి చూపిస్తాను. పెద్ద రాజకుమారుడు మరి. ఈయన ఎప్పుడు పడేస్తారా అని కాచుకొని కూర్చున్నాం ఇక్కడ. పడేస్తారంట, పడేస్తారు. పడేసే మగాడు కూడా ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పడు. నిన్ను కింద పడేసి చూపిస్తాను, అప్పుడు చెప్తుంది నేనెంత పెద్ద మగాణ్ణో అని. నా సోప్ నువ్వు వాడావా? సోప్ సంగతి తర్వాత, ఏంటి అవతారం? నా సోపు నిన్నెవరు వాడమన్నారు? నేనేం పరాయిదాన్ని కాదు కదా, మీ భార్యని. భార్య అయితే మొగుడు సోప్ వాడేస్తుందా? మా ఇంట్లో అలానే వాడతాం. పెళ్ళానికి ఒక సోపు, మొగుడికో సోపు, పిల్లలకో సోపు, ముసలోళ్ళకు ఒక సోప్ అని 4 రకాల సోపులుండవు. అందరికీ ఒక్క సోపే వాడతాం. అక్కడున్నట్టు ఇక్కడ ఉండాలి అంటే కుదరదు. నా సోపు నేను మాత్రమే వాడాలి. అలాంటప్పుడు నన్ను కింద గదిలోనే ఉండనివ్వకుండా మీతోనే కలిసి ఉండాలి, ఒకే గదిలో ఉండాలని ఎందుకు తీసుకొచ్చారు? తలకి తొక్కి సంబంధం లేకుండా మాట్లాడుకో. నేను సోప్ గురించి మాట్లాడుతున్నాను. మనం ఒకే గదిలో ఉండడానికి సోప్ వాడడానికి సంబంధం ఏమైనా ఉందా? ఉంది. నేను ఈ గదిలో ఉండాలంటే రెస్ట్రిక్షన్స్ ఏం ఉండకూడదు. అన్ని వస్తువులు వాడుకుంటాను. అలా కుదరదు. అలానే రైట్స్ మీకు లేవు. ఎందుకు లేవు? నేను నీ మొగుణ్ణి. మొగుడైతే మీ ఇష్టానికి నేను నడుచుకోవాలా? అవును, మొగుడి మాట వినాలి. మొగుడు తినమంటే తినాలి. మొగుడు ఏం చెప్తే అది చెయ్యాలి. ఇంకొకసారి మొగుడి సోప్ అని వాడకూడదు చెప్తున్నా. అమ్మో, నేనేంటి మొగుడు మొగుడు అని అంత గట్టిగా కమిట్ అయిపోతున్నాను? అందుకే నవ్వుతుందా? ఏ రాక్షసి నన్ను మాటలతో మాయ చేస్తుంది. నా చేత పదే పదే మొగుడు మొగుడు అనిపిస్తుంది. నేనేదో పర్మనెంట్ మొగుడినైనట్టు నేను అనేస్తున్నాను. అమ్మో, ఇది చాలా ప్రమాదం. నా అగ్రిమెంట్ ప్రకారం
నేను ఈ రాక్షసి 6 నెలలు మాత్రమే మొగుడు పెళ్ళాలం. ఆ తర్వాత తనెవరో నేనెవరో. హాయ్ అండి. మీరేంటి ఇక్కడ? వేరే పని మీద వెళ్తూ మిమ్మల్ని చూసి ఆగాను. మీరేంటి ఇలా వెళ్తున్నారు? మీరుండేది అటువైపు కదా? మా ఇల్లుండేది అటువైపేనండి, కానీ నేను వర్క్ చేసేది ఇటువైపే. ఓ, అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు ఎందుకు? రండి, నేను డ్రాప్ చేస్తాను. ఆహా, పర్వాలేదండి. మా కంపెనీ ఇటు పక్కనే. యాక్చువల్గా మా కంపెనీ క్యాబే వస్తుంది. ఇంట్లోనూ కూర్చునుండే పని, కంపెనీలోనూ కూర్చునుండే పని. అందుకే కాసేపు నడిస్తే ఒంటికి మంచిదని మార్నింగ్ కాసేపు, ఈవినింగ్ కాసేపు నడుస్తూ ఉంటాను. నాకేం పర్లేదండి, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. మంచి అలవాటు ఇందు గారు. అడగడం మర్చిపోయాను, ఇంతకీ మీ కంపెనీ పేరేంటి? అది అది పోనీ ఏ ఏరియాలో ఉందో చెప్పండి. అంటే నేను ఈ మధ్య జాయిన్ అయ్యాను కదండి, ఆ ఏరియాలో అవి నాకు సరిగ్గా తెలీదు. శ్రీ లక్ష్మీతేజ ఇండస్ట్రీస్ అని ఉంటుంది, అదేనా? ఆ, అదే అదే. ఆ కంపెనీ ఉంది ఇటువైపు. మీరేమో ఇటు సైడ్ అంటున్నారు. మీరు సూపర్ మార్కెట్లో పనిచేస్తున్న విషయం నాకు తెలుసండి. నేను వాటర్ బాటిల్ కోసమని మీరు పనిచేసే సూపర్ మార్కెట్లోకి వచ్చాను. కూరగాయల కోసం వెళ్ళాను, లేదంటే వేరే ఏదో కొనుక్కోవడానికి వెళ్ళానని చెప్పకండి. మీరు పని చేస్తుంటే నేను చూశాను. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీకు పెళ్ళై నెల కూడా గడవలేదు, ప్రేమ వివాహం, సంతోషంగా చూసుకునే భర్త, కాలు కూడా కింద పెట్టనివ్వని అత్తారిల్లు. అయినప్పటికీ మీరెందుకు పనికి వెళ్తున్నారో నాకు అర్థం కావట్లేదండి. ఒకవేళ పనికి వెళ్లాల్సిన సిచ్యువేషనే వచ్చినా మీరు చదువుకున్న చదువుకు తగ్గట్టు ఏదైనా మంచి కంపెనీలో జాయిన్ అవ్వచ్చు, కానీ మీ చదువుకు ఏ సంబంధం లేకుండా అంత చిన్న సూపర్ మార్కెట్లో తక్కువ జీతానికి పనిచేయాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కావట్లేదండి. మా కంపెనీలో జాబ్ చేసేటప్పుడు 50-60 వేలు తీసుకునేవారు. అంత క్వాలిఫికేషన్స్ ఉన్న మీరు ఈ చిన్న ఉద్యోగం చేయడం ఏంటండి? క్వాలిఫికేషన్ ఉంది, కానీ సర్టిఫికెట్స్ అన్నీ ఇంట్లోనే ఉండిపోయాయి. ఇంటికెళ్ళి సర్టిఫికెట్స్ తీసుకునేంత పరిస్థితుల్లో నేను లేను కాబట్టే ఏదో ఒక పని చేసుకుందామని ఇక్కడ చేస్తున్నాను. ఈ పని చిన్న పనే, కానీ ఇది చేయడానికి నేనేం చిన్నతనంగా ఫీల్ అవ్వట్లేదండి. పోనీ మా కంపెనీకి వచ్చి జాబ్ చేసుకోవచ్చు కదండి? వద్దండి, నేను చేసిన పని వల్ల అందరూ ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు నేను ఏ మొహం పెట్టుకుని జాబ్ అడగలను? పోనీ నాకు తెలిసిన వేరే కంపెనీలో జాబ్ మాట్లాడతాను, వెళ్తారా? వద్దండి, ఇప్పుడు నేను చేస్తున్న పనితో నేను కంఫర్ట్గానే ఉన్నాను. మా ఇంటికి దగ్గరగానూ ఉంది. మీ విషయంలో నేను తప్పు చేసినా అవేమీ మనసులో పెట్టుకోకుండా నాకు హెల్ప్ చేయాలని ఆలోచిస్తున్నందుకు థ్యాంక్స్ అండి. సరే, నాకు డ్యూటీకి టైం అవుతుంది, నేను వెళ్తానండి. ఇంకో డౌట్ ఉందండి. డౌట్ అంటే డౌట్ కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అంతే. ఏంటా ఇన్ఫర్మేషన్? ఇంట్లో మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? మా ఇంటి గురించి, ఇంట్లో మనుషుల గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. వాళ్ళతో నాకే ప్రాబ్లం లేదు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు. అబద్ధం చెప్తున్నారు. నిన్న మీరు మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ అత్తయ్య, ఇంకో ఆవిడ, మీ ఆడపడుచు అనుకుంటా, వాళ్ళిద్దరూ మిమ్మల్ని అనవసరంగా తిట్టడం నేను చూశాను. మీరు చెప్పిన దానికి వాళ్ళు మాట్లాడుతున్న దానికి అసలు సంబంధమే లేదు. అసలు ఏంటండి ఇది? మీరు నన్నెందుకు ఫాలో అవుతున్నారు? తప్పుగా అనుకోకండి. నిన్న మిమ్మల్ని సూపర్ మార్కెట్లో చూశాక మీరు పనిచేస్తున్నారు అంటే మీకేదో కష్టం ఉందని నాకు అనిపించింది. అందుకే మిమ్మల్ని ఫాలో అయ్యాను. ఫాలో అవటం అనే కంటే ముందు మిమ్మల్ని వెతుకుతున్నాను. నన్ను వెతకడం ఏంటండి? అసలు మీరేం చేస్తున్నారు?
కంగారు పడాల్సింది ఏం లేదండి. లాస్ట్ టైం మిమ్మల్ని చూసి మాట్లాడాక మీ గురించి మా వదనకు చెప్పాను. మీరు ఎక్కడుంటారు, ఏ ఉద్యోగం చేస్తుంటారు, కనీసం ఫోన్ నంబర్ అయినా తీసుకున్నావా అని అడిగారు. కంగారులో అవన్నీ అడగడం మర్చిపోయాను. మీ చెల్లెలు మీతో మాట్లాడాలని, మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు. అందుకే ఇన్ని రోజులుగా మిమ్మల్ని వెతుకుతున్నాను. మీరు ప్రాబ్లంలో ఉన్నారని తెలిసింది, కానీ మీ చెల్లెలకి ఇలా చెప్పలేను కాబట్టి కనీసం ఆ ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటే అప్పుడు ఎలా చెప్పాలో అలా చెప్పొచ్చని ఫాలో అయ్యాను. ప్రాబ్లం ఏం లేదండి. నాది లవ్ మ్యారేజ్ కదా, అది మా అత్తయ్య వాళ్ళకి ఇష్టం లేదు. ఆ కోపం కొంచెం ఉంటుంది కదండి. నేను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడం వల్ల మా అమ్మ నాన్నలు ఎంత బాధపడుతున్నారో, ఎంత కోప్పడుతున్నారో, వీళ్ళు కూడా అంతే బాధపడుతూ ఉంటారు, అంతే కోప్పడుతూ ఉంటారు. ఆ బాధలో, కోపంలో ఏదో చిన్న చిన్న మాటలు అంటూ ఉంటారు. అందుకే ఇంట్లో ఉంటే ఎదురుపడిన ప్రతిసారి వాళ్ళు ఏదో ఒకటి అనడం, నేను బాధపడటం ఎందుకని ఈ పనిలో చేరాను. కాసేపైనా వాళ్ళకి కనిపించకుండా ఉంటే వాళ్ళు బాగుంటారు, నేను బాగుంటాను. అనవసరమైన గొడవలు ఏమీ ఉండవు. అయినా ఇవన్నీ మేమంతా సర్దుకునేంత వరకే, అంతే తప్ప వేరే దారి లేకేం కాదు. జస్ట్ నాకు టైం పాస్ కోసం అంతే. అయితే ఓకే అండి. అసలు నేను మిమ్మల్ని వెతకడానికి, ఫాలో అవ్వడానికి కారణం మా వదినే. మీరు ఎక్కడున్నారో తెలుసుకుంటే మా వదన మిమ్మల్ని కలవాలనుకుంటోంది. అందుకే ఇవన్నీ కనుక్కోవాల్సి వచ్చింది. ప్లీజ్ అండి, నా గురించి మా చెల్లెలకేం చెప్పకండి. దానికి కూడా నా మొహం చూపించలేను. నేనెంతో పెద్ద తప్పు చేసేసాను. అయ్యో, అట్లీస్ట్ మా వదినతో మాట్లాడండి. తను మీ గురించి ఆలోచిస్తోంది. వద్దండి, వద్దు. నేను చేసిన పని వల్ల మానసికంగా నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను, కొంచెం డిస్టర్బెన్స్గా కూడా ఉన్నాను. మా చెల్లెలతో మాట్లాడేంత ధైర్యం నాకు లేదు. అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత నేనే మాట్లాడతాను. అప్పటి వరకు దయచేసి తనకు నా గురించి చెప్పడం కానీ, ఇలా ఫోన్లో మాట్లాడించడం కానీ ప్రయత్నం చేయకండి ప్లీజ్. అరే, పదే పదే చేస్తున్నారు అంటే ఇది ఇంపార్టెంట్ కాల్ అయి ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్. ఆయన స్నానం చేస్తున్నారు. సారీ మేడం, సార్ వచ్చాక ఈ నెంబర్కి కాల్ చేయమని చెప్పండి. పర్లేదు, నేను ఆయన వైఫ్నే. విషయం ఏంటో చెప్పండి, ఆయనకు నేను చెప్తాను. ఓకే మేడం. అసలు విషయం ఏంటంటే అవునా, నిజమా? ఓకే అండి, ఆయనకు నేను చెప్తాను. నేను వెళ్తానండి. ఒక నిమిషం, మా వదని ఫోన్ చేస్తోంది. సుధీర్, మీరేమనుకోకపోతే స్పీకర్ ఆన్ చేస్తారా? మా చెల్లెలు గొంతు వింటాను. హలో, చెప్పండి వదన. ఎక్కడున్నారు సుధీర్? మిమ్మల్ని అడుగుతున్నాను, ఎక్కడున్నారు? చిన్న పని మీద బయటకు వచ్చాను వదన. సరే, ఒక పని చేయి. మీరు త్వరగా ఇంటికి రావాలి. ఏమైంది వదన? ఏదైనా ప్రాబ్లమా? అలాంటిదేం లేదు గాని వస్తూ వస్తూ నేను చెప్పినవన్నీ తీసుకురా. అలాగే వదన, చెప్పు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వదనా? వదిని చెప్తే తీసుకురావాలి కానీ ఎందుకో ఏంటని అడుగుతారేంటి సుధీర్? కారణం చెప్తే గాని తీసుకురారా? అయ్యో వదన, అలా అని కాదు. మీరు చెప్పినవి తీసుకొచ్చే సందర్భం ఏమీ లేదు కదా అని అడిగాను, అంతే. సరే సరే వదన,
నేను ఇప్పుడే తీసుకొస్తాను. ఉమ్. హ్యాపీ అండి? అది ఏం మారలేదు. అది ఏ ఇంట్లో ఉన్నా ఇలాగే సందడి సందడిగా ఉంటుంది. సరే అండి, వదిన ఏదేదో తీసుకొని అర్జెంటుగా రమ్మంటున్నారు. ఎక్కండి, మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తాను. పర్వాలేదండి, నేను వెళ్తాను. జాగ్రత్త. అమ్మ మధు, అన్నయ్య ఎక్కడున్నారు? ఈ టైంకి ఎక్కడుంటానమ్మా? ఆఫీస్కి బయలుదేరాను. టైంకి వెళ్ళకపోతే మన ఉమ్మడి మొగుడు గురించి నీకు తెలియంది కాదు కదా. మన మొగుడా? అవునమ్మా, నీకు ఈ మధ్య మొగుడయ్యాడు. నేను ఆయన దగ్గర పిఏగా జాయిన్ అయినప్పటి నుంచి నాకు మొగుడయ్యాడు. సరే సరే, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళొద్దు, ఇంటికి వచ్చేసేయండి. ఏంటమ్మా, మళ్ళీ వర్క్ ఫ్రం హోమ్ పెట్టాడా ఏంటి? అదేం కాదన్నయ్య, మీరు రండి చెప్తాను. వస్తూ వస్తూ నేను చెప్పేవన్నీ తీసుకురండి. అన్నీ తీసుకొని త్వరగా వచ్చేయండి అన్నయ్య. ఉమ్, కొంచెం బయటికి వెళ్తావా? నేను డ్రెస్ మార్చుకోవాలి. అత్తయ్య, మావయ్య, అత్తయ్య, అత్తే, మావయ్య ఇక్కడ అత్తయ్య. ఏంటమ్మా ఈ హడావిడి? చెప్తాను అత్తయ్య, ముందు మావయ్యని పిలవండి. అదిగో వస్తున్నారు. ఏంటమ్మా హడావిడి, చెప్పు. అది అత్తయ్య, అందరు వచ్చాక చెప్తాను. బాబాయ్ ఏరి? ఇక్కడ ఎక్కడో ఉండుంటారు. బామ్మ శృతి ఎక్కడున్నారు? ఆ, బామ్మగారు, శృతి త్వరగా రండి. ఏమైందమ్మా? ఎందుకు అందరిని పిలుస్తున్నావు? చెప్తాను మావయ్య, అందరు రానివ్వండి. ఏమైందండి మధుకి? అందరినీ పిలుస్తోంది, బయటికి వెళ్ళి చూస్తోంది. ఏమైందని అడుగుతుంటే అందరూ వచ్చాక చెప్తానంటోంది. అమ్మా మధు, అందరూ వచ్చారు, ఏమైందో చెప్పమ్మా. మీ అబ్బాయిని కూడా రానివ్వండి అత్తయ్య. నందు, నందు, నందు. ఏం జరుగుతుంది మమ్మీ ఇక్కడ? నన్నెందుకు రమ్మన్నారు? ఎందుకు వెయిట్ చేయాలి? ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేయి శృతి. ఏంటి మధు నువ్వు అందరినీ హాల్లోకి పిలిచావు? ఇదిగో నందు కూడా వచ్చేసాడు. ఆ. ఏంటో చెప్పమ్మా. ఒక్క 2 మినిట్స్ అత్తయ్య. ఏంటి ఈ రాక్షసి అందరినీ అసెంబుల్ చేసింది? కొంపతీసి ఇందాక గదిలో అయిన గొడవ గురించి అందరికీ చెప్తుందా ఏంటి? చెప్పేదేదో త్వరగా చెప్పమనండి. వెయిట్ చేస్తూ టైం వేస్ట్ చేయలేను. ఓన్లీ 1 మినిట్ వెయిట్ చేయండి ప్లీజ్. ఓన్లీ 1 మినిట్ ప్లీజ్. దీని వాలకం చూస్తుంటే అందర్నీ ఒకే చోట చేర్చి ఏ గ్యాసో లీక్ చేసి పేల్చేసేలా ఉంది. కంగ్రాచులేషన్స్ మిస్టర్ నందు, మీరు బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఇన్ సౌత్ ఇండియా అవార్డ్ గెలుచుకున్నారు. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ నాన్న. వెరీ హ్యాపీ నందు. థ్యాంక్ యూ నాన్న. కంగ్రాచులేషన్స్ నందు. థ్యాంక్ యూ అమ్మా.
కానీ ఇక మీదట అల్లుడి గారు సాధించే విజయాల్లో అమ్మాయి పాత్ర ఉండాలి. ప్రతి క్షణం దేవకి ఆలోచనలన్నీ నందు గురించే ఉంటాయి. తనకంటూ వేరే జీవితం లేనట్టు తన జీవితాన్ని మొత్తం ఈ ఇంటి కోసం నందు కోసం దారపోసిందిరా. ఇక ఈ బాధ్యతలన్నీ పెద్ద కోడలిగా మధునే చూసుకోవాలి.